సంవత్సరం కూడా నాట్లు వేస్తే పెట్టుబడి పెట్టిన తర్వాత మొత్తం కూడా నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. రైతాంగం తీవ్రమైనటువంటి నష్టాల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇక నాగార్జున సాగర్ కుడికాలువ పరిస్థితి అయితే చెప్పడానికి వీల్లేదు. నాగార్జున సాగర్ కుడికాలువ పరిధిలో తాగటానికి నీళ్ళు లేవు, సాగు చేసుకోవడానికి నీళ్ళు లేవు. ఎక్కడా కూడా మాగాణి సాగు చేసినటువంటి పరిస్థితి నాగార్జున సాగర్ కుడికాలువ పరిధిలో ఎక్కడా లేదు. మొత్తం కూడా బీడు భూములుగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు నీళ్లు తీసుకొస్తాడు, పోలవరం అదే పట్టిసీమ తీసుకొచ్చి కృష్ణా డెల్టాకి ఇస్తే నాగార్జున సాగర్లో నీళ్లు 6 దళ్ల కన్నా వస్తాయి అని ఎకరా 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయల దాకా కౌలుకు తీసుకొని మిరప తోటలు పత్తి తోటలు వేశారు. ఈరోజు పత్తి మొత్తం కూడా ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. అట్లాగే మిరప తోటలు కూడా ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. చాలా గ్రామాల్లో చెరువులన్నీ ఎండిపోయినాయి. ఎక్కడా చుక్క నీరు లేవు. తాగడానికి నీళ్లు లేక ప్రతి గ్రామంలో కూడా నీళ్లు కొనుక్కుంటా ఉన్నారు రైతులు. గేదెలు వేయడానికి కూడా పచ్చటి చెరువులు లేకుండా పోయినాయి. పచ్చటి గడ్డి లేదు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు రైతాంగం మొత్తం కూడా ఎదుర్కొంటా ఉన్నారు. ఈరోజు పేపర్లో చూసాం, ఉత్తరరాయని మీరు ఆల్మట్టి నుంచి నీరు వదిలిపెట్టమని చెప్పి అధికారులకు చెప్పాడంట. ఎప్పుడండి చెప్పేది? ఎన్ని రోజుల నుంచి అండి ఇది నాగార్జున సాగర్ నుంచి నీళ్లు వదలకుండా ఉంది? నాగార్జున సాగర్ నుంచి తాగడానికి కూడా నీళ్లు లేకుండా, నీళ్లు వదలకుండా మీరు మొత్తం అక్కడ పెట్టుకొని కూర్చొని ఈరోజు ఆల్మట్టి డ్యామ్ నుంచి నీళ్లు వదలమని చెప్పి మీరు ఉత్తరం రాయమంటే కర్ణాటకకి మహారాష్ట్రకి ఆ నీళ్లు ఉత్తరానికి స్పందించి వదిలేది ఎప్పుడు? రైతులు ఆరుదళ్ళు పెట్టుకునేది ఎప్పుడు? ఉత్తరానికి స్పందించకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాడట. అంటే వీళ్ళందరూ సర్వనాశనం అయిపోయి పంటలు మొత్తం ఎండిపోయి రైతాంగం మొత్తం కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిన తర్వాత ఈయన ఉత్తరాన్ని స్పందించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళి నికర జలాల్లో వాటా అడుగుతాడంట. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. నాగార్జున సాగర్ నుంచి నీళ్లు వదిలిపెట్టే పరిస్థితి లేకపోతే నాగార్జున సాగర్ కుడికాలువ పరిధిలో ఉన్నటువంటి మాగాణి భూముల్లో ఆల్టర్నేటివ్గా ఏ పంట వేసుకోవాలి, వాళ్ళు ఏమి సాగు చేసుకోవాలని చెప్పి వ్యవసాయ శాఖ ఒక ప్రణాళిక రూపొందించుకొని రైతాంగానికి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎక్కడన్నా ఒక ఎకరా భూమిలో మీరు సాగు చేయడానికి సూచనలు ఏమైనా ఇచ్చారా? వాళ్ళకి ఇత్తనాలు ఏమైనా సరఫరా చేశారా? నాగార్జున సాగర్ కుడికాలువ పరిధిలో ఉన్న రైతాంగం మొత్తాన్ని కూడా నిండా ముంచారు. పట్టిసీమ తీసుకొచ్చి కృష్ణా డెల్టాలో పోస్తాడట. నాగార్జున సాగర్లోనూ శ్రీశైలంలో మిగిలిన నీళ్ళు తీసుకెళ్ళి రాయలసీమలో వేస్తాడు. తెలిసినటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలేనా? నాగార్జున సాగర్ కుడికాలువ భూమి మొత్తం కూడా బిడ్డు భూములుగా శ్రీశైలము నాగార్జున సాగర్లో ఉన్నటువంటి మిగులు నీళ్ళని తీసుకెళ్లి రాయలసీమలో ఇస్తూ ఉంటే లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారట. ఈయన అక్కడ నీళ్లు తడిపినట్టు, అది సస్యశ్యామలు అయిపోయినట్టు, ఆడ పంటలు పండినట్టు. ఎంత దుర్మార్గం అండి! నాగార్జున సాగర్ పరిధిలో నీళ్లు లేక పంటలు ఎండిపోవటం అంటే ఈ సంవత్సరమే చూస్తూ ఉన్నాం. గతంలో కూడా చూసాం. ఈయన పరిపాలన చేసినప్పుడు అప్పుడు కూడా ఇదే పరిస్థితి. నాగార్జున సాగర్ పరిధిలో ఒక్క ఎకరా కూడా సాగు చేయలే. అప్పుడు మరలా అదే పరిస్థితి ఈయన అడుగు పెట్టడంతో పునరావృతమైంది. దీనికి ఏమైనా చర్యలు తీసుకున్నాడు అంటే ఏమీ లేదు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. తక్షణమే నాగార్జున సాగర్ నీళ్లు కుడికాలకు వదిలించాలి. ఎండిపోతున్నటువంటి పంటలను రక్షించడానికి ఆరుదళ్లకు నీళ్లు ఇవ్వాలి. అట్లాగే తాగటానికి అన్ని చెరువులు కూడా తక్షణమే నింపాలి. ఈ రోజుకి కూడా కొన్ని గ్రామాల్లో నీళ్లు లేక జనమల్లాడుతూ ఉంటే మట్టి అమ్ముకునే వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు ఈ రోజు కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళ పని ఎక్కడ ఆపల, దోచుకోడే పని నిత్యం కొనసాగుతూ ఉంది. నిన్న తుళ్ళూరు మండలంలో ఉన్నటువంటి మల్కాపురంలో చంద్రశేఖర్ అనేటువంటి రైతుది చెరుకు తోట తగలబడి అతను నష్టంలో ఉన్నాడు. చెరుకు తోట తగలబెట్టారు. నేను పూలింగ్కి సహకరించలేదని చెప్పి తగలబెట్టారని చెప్పి అతను స్పష్టంగా చెబుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పోయి వచ్చిన తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు మరి కడుపుకి అన్నం తింటున్నారో మరి ఇంకేమైనా తింటున్నారో మరి వాళ్ళు ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నారండి? అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని, రాజధాని నిర్మాణాన్ని
కొనసాగనీయట్లేదని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. రాజధాని నిర్మాణానికి చెరుకు తోట తగలబెట్టడానికి ఏమన్నా సంబంధం ఉందా? చెరుకు తోట తగలబెట్టింది మీరు. చెరుకు తోట తగలబెట్టడానికి పరామర్శకు పోతే తగలబెట్టి పరామర్శకు పోతున్నారా అని చెప్పి మీరు మాట్లాడతారా? మీరు చేసేది పరిపాలనేనా? మీరు మంత్రులేనా? మీరు ప్రభుత్వమేనా? అసలు పోయినసారి తగలబెట్టారు నవంబర్లోనో డిసెంబర్లోనో, పోయిన సంవత్సరం డిసెంబర్లో తగలబెట్టినప్పుడు ఇదే కారు కోతలు కూశారు. ఏమైనా కేసు పరిశోధన చేసి ఎంక్వైరీ చేసి ఎవరినన్నా ఒక్కడన్నా అది అరెస్ట్ చేసి మేము ఆ రోజు కూడా చెప్పాం, పూలింగ్కి సహకరించలేదు అని చెప్పి మీరే తగలబెట్టించారు బొంగులన్నీ, మీరే తోటలన్నీ తగలబెట్టారు, తెలుగుదేశం కార్యకర్తల చేత మీరే తగలబెట్టించారు మంత్రులు. మీకు తప్పితే ఈ పనిచేసినట్టు దుర్మార్గమైన పనిచేసేటువంటి వాడు ఎవడూ లేడు ఈ ప్రాంతంలో. మీరు చేసే పనులన్నీ కూడా దుర్మార్గమైన పనులు. కాబట్టి తక్షణమే విచారణ పూర్తి చేసి దోషులను పట్టుకోవాలి అంటే మరలా డిసెంబర్ దగ్గరకు వచ్చాం, ఏమీ లేదు. అది ఇంకా కేసు తేలక తనకే మరలా అతను 5 ఎకరాల చేన్ని తగలబెట్టి మీరింకా ఎదుటి వాళ్ళ మీద అపాదులు వేస్తారా, పండలు వేస్తారా? చెరుకు తగలబెట్టింది ఎవరో తేలవమంటే రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం, అభివృద్ధిని అడ్డుకోవటం. అభివృద్ధిని అడ్డుకునేది ఏంది? అభివృద్ధిని మేము ఎందుకు అడ్డుకుంటాం? అభివృద్ధి మీరు ఏదో చేస్తుంటే మేమేదో అడ్డుకోవటం. అభివృద్ధి అంటే మట్టి అమ్ముకోవడమా? అభివృద్ధి అంటే ఇసుక అమ్ముకోవడమా? అభివృద్ధి అంటే సిసిఐ డబ్బులు దోచుకోవడం రైతులకు చెందాల్సి? అభివృద్ధి అంటే అగ్రిగోల్డ్ భూములన్నీ అమ్ముకొని డిపాజిట్దారులకు అన్యాయం చేయడమా? ఏది అభివృద్ధి? పోలీస్ స్టేషన్లో దండాలు చేసుకోవడమా? ఇది అభివృద్ధి. ఈ అభివృద్ధినే మేము అడ్డుకుంటుంది. అంటే ఇవన్నీ కొనసాగిస్తే మేము అభివృద్ధికి సహకరించినట్టు. ఇవేవి కూడా కొనసాగనీయడానికి వీల్లేదు, మీరు దుర్మార్గం చేస్తారని మేము మాట్లాడితే అది అభివృద్ధిని అడ్డుకోవడమా? జరిగి 4-5 రోజులు అవుతా ఉంది ఇప్పటికీ ఆ చెరుకు తోట తగలబెట్టి. ఏమైనా ఒక్క చర్యను తీసుకున్నారా? ఇన్వెస్టిగేషన్ చేయమంటే ఫిర్యాదు ఇచ్చినోడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారా? ఫిర్యాదు ఇచ్చినోడిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటావా లేదని చెబుతారా? తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసినటువంటి బోయపాటి సంధ్యారాణి, తెలుగుదేశం పార్టీకి ఓటేసినటువంటి మాజీ శాసనసభ్యుడు గద్దె రత్తయ్య గారి కుమారుడు గద్దె చంద్రశేఖరరావు, మా చెప్పుతోటి మేము కొట్టుకున్నట్టుంది, ఇది పొరపాటును ఓట్లు వేసాము చంద్రబాబు నాయుడు అని చెప్పి వాళ్ళే చెబుతూ ఉంటే ఎవరండి? పొరపాటున వేసాం ఓట్లు, ఇంత దుర్మార్గమైనటువంటి పనులు వీళ్ళు చేస్తారని చెప్పి వాళ్ళే చెబుతుంటే మేము అభివృద్ధి నిరోధకులను చెబుతారా? మీరు రాజధాని నిర్మాణాన్ని చేయండి, ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా చూడండి అని మేము చెబుతూ ఉంటే రైతు ఎక్కడైతే పొలం ఇయ్యలేదో ఆ రైతాంగాన్ని భయపెట్టి మీరు వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి చెరుకు తోటలు తగలబెట్ట, బొంగులు తగలబెట్ట, పోలీస్ స్టేషన్లో పెట్ట, ఈ రకంగా చేసి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి ల్యాండ్ పూలింగ్కి మీరు పొలం తీసుకోవడం కోసం ఈ కార్యక్రమాలను పోలీసులు అడ్డం పెట్టుకొని చేస్తూ ఉన్నారు. అదేమైనా అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి నిరోధకులు అని చెప్తా ఉన్నారు. అసలు మీకంటే అభివృద్ధి నిరోధకులు ఎవరైనా ఉన్నారా? మీరు ఏం చేశారు? ఈ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి హుదూద్ తుఫాన్ తోటి కొట్టారు ఒక 4-5 నెలలు. ఆ తర్వాత గోదావరి పుష్కరాలతోటి కొట్టారు ఒక 30 మందిని మీ పొట్టలు పెట్టుకొని. ఆ షూటింగ్ అయిపోయింది. ఆ తర్వాత ఏం చేశారు? పట్టి చెమ్ముతోటి కొట్టారు ఒక 400 కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని ఆ చెమ్ముల్లో నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పోసి ఈ చెమ్ము తీసుకెళ్ళి ఆడబోసి కొట్టేశారు. అది అయిపోయింది. ఇక అమరావతి అన్నాడు, అమరావతి తీసుకొచ్చి ఏదో చూపించారు, చుక్కల్లో చూపించారు. మోడీ వస్తా ఉన్నాడు, ఇంద్రలోకం దేవలోకం అసలు మొత్తం ఇక్కడే ఉందని చెప్పి టీవీలు ఉండేవి కదా అని ఒకటే కొట్టించారు. ₹1 మట్టి నీరు తెచ్చి ఆయన ఇచ్చిపోయాడు. ₹1 ఏమన్నా దీంతో సరిపోయింది. రేపు మళ్ళీ కృష్ణా పుష్కరాలు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారు కృష్ణా గట్టు మీదనే పడుకుంటాడు, ఇక్కడ మెట్టు దిగడం, ఇక ఆడే పడుకుంటాడు. అది కొట్టిద్ది మళ్ళీ ఒక 4-5 నెలలు, అంతలోకి మరలా ఒకటి వస్తుంది. దీంతో 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇది అభివృద్ధి, దీనికి సహకరించట్లేదంట. ఈ అభివృద్ధి చేస్తూ ఇక్కడ రైతాంగం మొత్తాన్ని కూడా నీళ్ళన్నీ కూడా ఎండబెట్టేసి నీళ్ళు లేకుండా నానా ఆగుచాట్లు పడతా ఉంటే వాళ్ళ గురించి ఆలోచించే ప్రశ్న లేదు. మహారాష్ట్రతోటి కర్ణాటకతోటి మాట్లాడి ఇప్పటికే నీళ్లు వదిలిపెట్టద్దు ఆల్మట్టిలో నుంచి, మీరేమో పంటలు వేసుకోవాలా, మీరేమో తాగాలా,
మీ పై రాష్ట్రాలన్నీ కూడా బాగుండాలా, కింద ఉన్నటువంటి వాళ్ళం ఎండిపోవాలా, కింద ఉన్నటువంటి వాడు బతికే పరిస్థితి లేదా, మాకు రావాల్సినటువంటి వాటాలు నీళ్లు ఎందుకు ఇవ్వరు అని చెప్పి మీరు గట్టిగా అడిగారా? మీరు సపోర్ట్ చేస్తున్నటువంటి బీజేపీ అక్కడ ఉంటే వాళ్ళ దగ్గర పోయి కూర్చొని నీళ్లు వదిలించారా? ఏం చేశారు ఈ రైతాంగానికి? మీరు ఏమన్నా ఒక్క పని ఉందా మీరు రైతాంగానికి చేసింది? వాడు ఆ రకంగా అంత పెద్ద ఆనకట్ట కట్టి నీళ్ళని నిల్వ చేసుకొని వచ్చిన నీళ్లు వచ్చినట్టు వాడు వాడుకుంటా పంటలన్నీ వాడు పండించుకుంటా ఉంటే కింద ఉన్నటువంటి వాళ్ళం వరదలు వస్తేనే మునిగిపోయేది మనమా? సముద్రం దగ్గర ఉన్నటువంటి వాళ్ళం. మీరేమైనా మాట్లాడారా? ఆ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చారా? తాగడానికి నీళ్ళు లేక అల్లాడిపోతా ఉన్నా కూడా చుక్క నీళ్లు నాగార్జున సాగర్ నుంచి వదిలేరా? నాగార్జున సాగర్లో నీళ్లు ఉన్నాయి. నాగార్జున సాగర్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్లు వదిలిపెట్టలేదని ఇప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ ఇసుకలో కూర్చున్నాడు పోయి కృష్ణాలో. ఆయన మాగండి వెంకటేశ్వరరావు బాబు కుడికాల పోతిరెడ్డిపాడు అది మన పోలవరం ప్రాజెక్టు కుడికాల తోలితే రాజశేఖర రెడ్డి గారు క్రికెట్ ఆడాడు అప్పుడు పోయి. ఇప్పుడు అదే జిక్కైంది నీళ్లు వదలడానికి, పట్టిసీమ నీళ్లు వదులుతున్నామని. మీరు ఆ రోజు నాగార్జున సాగర్లో నీళ్లు వదలని ధర్నాలు చేస్తారే, ఏమైంది? ఈరోజు మీ చేతిలో అధికారం ఉందిగా, ఎందుకు వదలట్లేదు నీళ్లు? తాగడానికి కూడా నీళ్ళిరా, ఆరుదళ్ళకు కూడా నీళ్ళిదిరా. తక్షణమే నీళ్లు వదిలిపెట్టండి. వదిలిపెట్టకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద ఉద్యమిస్తుంది. అన్ని చర్యలు తీసుకుంటాం. రైతాంగం తరపున నిలబడతాం. కృష్ణా డెల్టా ఎండిపోకుండా తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి